శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థిని నిన్న మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లిందని ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ సూర్యచంద్రరావు తెలిపారు. రాత్రి 8:30 సమయంలో హాస్టల్కి వస్తున్న సమయంలో ఆమెపై దాడి జరుగుండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దాడి ఘటనకు సంబంధించి సమాచారం కోసం సీసీ ఫుటేజ్ ని కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారని కాలేజ్ ప్రిన్సిపల్ తెలిపారు. గతంలో ఎన్నడూ కాలేజ్ ఆవరణలో ఇటువంటి సంఘటనలు జరగలేదు అంటున్న కాలేజ్ ప్రిన్సిపల్ సూర్యచంద్రరావుతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నిన్న రాత్రి జరిగిన సంఘటన సంబంధించి పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే సుమారుగా ఇక్కడ 6 హాస్టల్స్ ఉన్నాయి. అయితే హాస్టల్ కంటే కొద్దిగా ముందు ఏదైతే క్లాస్ రూమ్ ఉన్నాయో క్లాస్ రూమ్ మధ్యలో వాటర్ ట్యాంక్ ఇరుకులో అమ్మాయి పడి ఉండడం పట్ల పలు రకాలైన అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అసలు ఏం జరిగింది, ఒకవేళ ఎవరైనా అయితే 8:30 సమయంలో జరిగినట్టు కూడా ఇక్కడైతే కాలేజీకి సంబంధించిన సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. ఎవరైనా అమ్మాయిని ఎక్కడి నుంచైనా ఎవరికి ఏదైనా అఘాయిత్యం చేసి ఇక్కడ పడేశారా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమన్నాయో దానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతం అయితే ఇక్కడ కాలేజీ ప్రిన్సిపల్ ఉన్నారు. సార్, ఏం జరిగింది సార్? అసలు హాస్టల్ ఎక్కడ ఉంది? అమ్మాయి క్లాస్ రూమ్ ఇరుకులో ఆ రాత్రి మీద ఎందుకు ఉండాల్సి వచ్చింది? క్లాస్ రూమ్ మధ్య. అందరికీ నమస్కారం. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో దాదాపు 1650 మంది స్టూడెంట్స్ యూజీ మరియు పీజీ చదువుతున్నారు. ఇక్కడ చాలా డిసిప్లిన్గా ఉంటారు. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి మీద అయితే అటాక్ జరిగిందో ఆ అమ్మాయి ఫైనల్ ఇయర్ 6th సెమిస్టర్ చదువుతున్న అమ్మాయి. అయితే 6th సెమిస్టర్లో వాళ్ళు ఇంటర్న్షిప్కి వెళ్తారు. ఆ ఇంటర్న్షిప్కి వెళ్ళటం వల్ల వాళ్ళ కళాశాలకు రారు. వాళ్ళు దగ్గరలో భరత్ డ్రీమ్ ఫీల్డ్స్ అని చెప్పేసి అక్కడ మష్రూమ్ కల్చర్లో ఆమె అటాచ్ చేయబడడం జరిగింది. అయితే నిన్న ఎంక్వైరీ చేశాము. నిన్న ఆమె అక్కడికి కూడా వెళ్ళలేదు. నిన్న ఆమెకు స్లాట్ లేదు, హాస్టల్లోనే ఉంది. అయితే ఆ హాస్టల్స్ కూడా మరి బీసీ కార్పొరేషన్ అండర్లో జరుగుతున్న మేనేజ్డ్ హాస్టల్స్ అవి. అయితే నిన్న మధ్యాహ్నం 3 గంటలకి ఆమె బయటకు వెళ్ళటం జరిగింది. తర్వాత రాత్రి 8:30 వరకు ఆవిడ రాలేదు. తర్వాత 8:30 టైంలో ఆమెకి కళాశాల ప్రాంగణంలో హాస్టల్కి వెళ్ళే దారిలో అక్కడ ఒక ఆర్వో ప్లాంట్ పక్కన ఆమెపై అటాక్ చేయడం జరిగింది. అయితే ఎవరు చేశారనేది మనకి తెలియదు. వెంటనే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు హాస్టల్ వారిని తెలియజేయగా ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి ఆమెను తరలించడం జరిగింది. అయితే ఆమె మీద కొన్ని గాయాలు ఉన్నాయి. తల మీద కన్ను కొద్దిగా వాపుగా ఉంది. సో మరి ఏం జరిగింది అనేది ఇంకా పూర్తిగా తెలియదు. ప్రస్తుతం అయితే షీ ఈజ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ అట్ గవర్నమెంట్ హాస్పిటల్ శ్రీకాకుళం. మరి పూర్తి వివరాలు తెలియజేశాక తెలియజేస్తాం. కాలేజీలో ఏ రోజు ఫిట్స్ రాలేదు, ఎంతవరకు కూడా ఇప్పుడు చూడలేదని కూడా ప్రిన్సిపాల్ అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే మెడికల్ రిపోర్ట్ సంబంధించి పోలీసులు అయితే ఇంకా అమ్మాయికి సంబంధించి నిజంగా ఫిట్స్ వచ్చిందా లేకపోతే అత్యాచారం జరిగిందని సంబంధించి ఇంకా ఆధారాలు రావాలంటారు. మొత్తం చూస్తే అక్కడ ఉన్న సరౌండింగ్స్ అన్నీ అయితే మాత్రం అమ్మాయి మధ్యదారిలోనే ఒకరు ఆపి అఘాయిత్యం చేసి ఉంటారనేది కూడా కొంత కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే హాస్టల్ అనేది వెనక ఉంది, ఇక్కడ హాస్టల్కి కొద్ది దూరంలో ముందుగానే ఆ సందులో అమ్మాయి పడి ఉన్న పట్ల కూడా రకరకాల అనుమానాలు ఎక్కువవుతున్నాయి. పోలీసులు అయితే మొత్తం క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. ప్రిన్సిపల్ అయితే ఇక్కడ ఇంచుమించుగా ఇంటర్మీడియట్ 1500 మంది, డిగ్రీ కాలేజ్ 1600 మంది చదువుతున్నారు. ఇప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరగలేదు. మొత్తం 10 ఎకరాల విస్తీర్ణంలో అయితే కాలేజ్ ఉంది. అయితే పూర్తి స్థాయిలో ఇంకా దీనికి సంబంధించి ఏం జరిగిందని సంబంధించి కూడా సీసీ ఫుటేజ్ కూడా కొంత పరిశీలిస్తున్నాం. ఖచ్చితంగా అది ఎవరు వచ్చారు లోనికి అనే దానికి సంబంధించి కూడా ఆరా తీస్తున్నట్టు కూడా ప్రిన్సిపల్ స్పష్టం చేస్తున్నారు. మొత్తం చూస్తే బీఎస్సీ ఫైనల్ ఇయర్ అమ్మాయిపై మాత్రం ఏదో ఒక సంఘటన జరిగింది అనేది మాత్రం ప్రస్తుతం అయితే కనిపిస్తున్న పరిస్థితి. తల్లిదండ్రులు కూడా అదే రకమైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విడుదల నాగరాజపురం, బిగ్ టీవీ న్యూస్.